కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి అక్రమాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నిరసన ర్యాలీ చేపట్టారు. మెగా డిఎస్సిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో సుమారు 500 మంది యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మెగా డిఎస్సిపై ప్రభుత్వం సీబీఐ విచారణ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాకాని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అక్రమాలతో అభ్యర్థులు తీవ్రంగా దగాపడ్డారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మెగా డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. మీరు వదిలేంటబ్బా ఆ నుంచి 10 మందిని పంపించండి లోపలికి ఏమీ లేకుండా ఈరోజు ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి ఆదేశాల అనుసారం మా జిల్లా నాయకత్వం, మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అలాగే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లా యువజన విభాగం నాయకులందరం కలిసి కలెక్టరేట్ కాడ ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మెగా డిఎస్సి అనే పేరుతో ఇన్ని అక్రమాలు అవకతవకలు చేపట్టారో నాయకులందరూ ధర్నా చేపట్టడం జరిగింది. ఏదైతే 15 లక్షల రూపాయలు సంతలో గొర్రెలు నమ్మినట్టు ఉద్యోగాలు నమ్ముకున్నారో అలాగా 15 లక్షలకు ఉద్యోగాలు నమ్ముకోవడం సిగ్గుచేటు అని చెప్పని తెలియజేసుకుంటున్నాను. వెంటనే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయవలసిందిగా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనర్హులకి ఉద్యోగాలు కల్పించారో వాళ్ళందరినీ బేషరతుగా తొలగించి అర్హులైన వారికి అందరికీ ఉద్యోగాలు కల్పించాల్సిందిగా మేము మా యువజన విభాగం తరపున కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వెంటనే సిబిఐ విచారణ జరిపించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత న్యాయ విచారణ జరిపించి వారికి అర్హులైన వారికి అందరికీ న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. తక్షణమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాల్సింది పోనిచ్చి మహానాడు అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ మహానాడులో కొంతమంది చెక్క భజనలు చేసే వాళ్ళని మీకు ఒక టీంని సెట్ చేసుకొని వాళ్ళ చేత భజనలు కొట్టించుకుంటూ వాళ్ళ చేత మీరు ప్రగల్భాలు దేవాంశిని మీరు పొగిడించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించుకుంటున్నారు తప్పితే ఆ మహానాడు దేనికయ్యా అని చెప్పి మేము ఈరోజు కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు చెప్తున్నాం, ఇంతమంది డిఎస్సి ఉద్యోగుల్ని దగా చేసి 3,36,000 మంది ఉద్యోగుల్ని మీరు దగా చేసి ఈరోజు మీరు సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు ఏమంటున్నారండి? అనిత గారు చెప్తున్నారు, మేము చదువుకునేటప్పుడు మేమంతా దురదృష్టవంతులం, ఇప్పుడుండే యువకులు జెన్జీ యూత్ అంతా అదృష్టవంతులు అని చెప్పడం జరుగుతుంది. నిజమే, అదృష్టవంతులే అండి, నిజంగా అదృష్టవంతులు. ఈ అనర్హుల దగ్గర అంతా డబ్బులు తీసుకున్నందుకు, ఆ డబ్బులు అందినందుకు మీరు అదృష్టవంతులు. అలాగే ఈ ఉద్యోగాలు వచ్చిన అనర్హులకు ఉద్యోగాలు వచ్చింది కదా, ఆ యువకులు అదృష్టవంతులు. ఈ యువకులందరూ ఎవరైతే మోసపోయారో ఆంధ్ర రాష్ట్ర యువకులందరూ ఈ దౌర్జన్యాలని, మీరు చేసే అక్రమాలని, మీరు చేసే స్కాముల్ని చూస్తున్నారు. 2029లో మీకు అదృష్టం లేకుండా చేస్తారేమో అని
కొంచెం గమనించుకొని రాబోయే 3 సంవత్సరాలైన పరిపాలన నిర్వర్తించండి అని చెప్పి మేము యోజన విభాగం తరపున సగౌరవంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాష్ట్ర యువజన విభాగ కమిటీ, జిల్లా యువజన విభాగ కమిటీ, నెల్లూరు యువజన విభాగ కమిటీ, నెల్లూరు జిల్లా వైడ్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి పర్యవేక్షిస్తూ తన సూచనలు సలహాలు అందిస్తూ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళకి గనక ఉద్యోగాలు గనక ఇప్పటికైనా అర్హులకి గనక ఉద్యోగాలు అందించకపోతే రాబోయే రోజుల్లో మా యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని పోరాటాలు చేసి మరింత ఉధృతం చేస్తామని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.